ఏపీ మంత్రి లోకేష్ మంగళగిరిలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం 70వ రోజు కంప్లీట్ చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో జరిగిన ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. లోకేష్ను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి కిలోమీటర్ల వరకు ప్రజలు క్యూ లైన్లలో నిలబడ్డారు. మంత్రి లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి వారి వినతులను ఓపికగా విన్నారు. 5 గంటల్లో సుమారు 4000 మంది నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విజ్ఞప్తిని పరిశీలించి సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం తమ మొదటి ప్రాధాన్యత అని మంత్రి లోకేష్ తెలిపారు. క్యూలో ఉన్న చివరి వ్యక్తిని కలిసే వరకు ప్రజా దర్బార్ కొనసాగింది. ఈ కార్యక్రమం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని జన సమూహంతో నింపింది. ప్రజలు కార్యకర్తలు లోకేష్ను చూసి ఉత్సాహంగా స్పందించారు. మంత్రి గారు మా సమస్యలు విని చర్యలు తీసుకుంటున్నారు అని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇలా ఎందరో ప్రజా దర్బార్కు తరలివచ్చి తమ సమస్యల్ని మంత్రికి విన్నవించుకున్నారు. మంత్రి వారందరి సమస్యల్ని ఓపికగా విని పరిష్కార చూపుతారని భరోసా ఇచ్చారు. కొన్ని సమస్యల్ని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు కూడా. ప్రజా దర్బార్ కార్యక్రమం 2024 మే 15న మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేపట్టిన మొదటి కార్యక్రమం. 70 రోజుల్లో 1.4 లక్షల మంది ప్రజలు లోకేష్ను కలిశారు. వివిధ సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తున్నారు. భూమి, రోడ్లు, విద్య, ఆరోగ్యం వంటి సమస్యల్లో 80% పరిష్కరించారు. ప్రజల సమస్యలు తమ బాధ్యత అనే నినాదంతో లోకేష్ ముందుకు వెళ్తున్నారు.